అంటే ప్రధానంగా కొత్త కథలు అనే కంటే కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ టాక్టిక్ అని చెప్పేసి మనం అనుకోవాలి సినిమాకి సంబంధించి. ఇన్వెస్ట్మెంట్ టాక్టిక్ ఏమన్నా నాకు రిస్క్ లేకుండా నేను జరుగుతుంది కదా. ఇప్పుడు నాకు ఎంతో కొంత ఆదాయం వస్తుంది దీంట్లో, ప్లస్ రిస్క్ నాది కాదు, పోతే వాళ్ళది. నాకు పోయినా వచ్చినా నా డబ్బులు నాకు వచ్చేస్తాయి, వచ్చిందంటే మళ్ళీ నాకు షేర్ ఉంటుంది కదా. సో ఇన్వెస్ట్మెంట్కి ఇది ఒక కొత్త పద్ధతి. నేను రిస్క్ చేయకుండా నేను ఒక సినిమా ఫుల్గా నేను పెట్టి డబ్బులు పెట్టి తీసాను అనుకోండి, అది మొత్తం ఫ్లాప్ అయితే మొత్తం నేను భరించాలి. అదే మీరు పెట్టారు, మీరు పెట్టి పలానా ఎక్స్ అమౌంట్ పెట్టారు, ఎక్స్ ప్లస్ నాకు 10% 20% దాంట్లో నేను ముందు తీసుకుంటా, రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసినాక పోయే డబ్బు అంతా మీది, నాది కాదు. నాకు ఇచ్చిన డబ్బులు కూడా కలిపి మీకు మీరు పోగొట్టుకుంటారు. వచ్చినాయి అనుకోండి, నేను తీసి పెట్టాను కాబట్టి నాకు ఒక పర్సంటేజ్ తీసుకుంటాం. మీ డబ్బులు మీకు ఇచ్చినాక నా డబ్బు నేను కూడా పర్సంటేజ్ తీసుకుంటాను. సో నాకు వస్తే రిస్క్ లేదు, ప్లస్ నాకు ఎంతో కొంత ఆదాయం ఉంది, ప్లస్ కంపెనీలో టర్న్ ఓవర్, ఆఫీసులు మెయింటెనెన్స్లు వాటి ఖర్చులకు వస్తాయి కదా.